నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ కూటమిపై సీఎం జగన్ విమర్శల దాడి. మోసాలతో ప్రజలను వంచడానికి చంద్రబాబు సిద్ధమయ్యారంటూ ఎద్దేవా. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఉత్సాహంగా చంద్రబాబు ప్రజాగణం సభ. భారీగా తరలివచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు. నా పోరాటం జగన్తోనే అన్న పవన్ కళ్యాణ్. మత్స్యకారుల జీవితాలతో వైసీపీ ఆటలాడిందంటూ తీవ్ర ఆగ్రహం. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. రాష్ట్రంలో గరిష్టంగా 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు. టీడీపీ నేత చంద్రబాబు వెనుక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుకు ఒకరు ప్రత్యక్షంగా, మరొకరు పరోక్షంగా మద్దతిస్తున్నారని విమర్శించారు. ఒక జగన్ మీదకు బాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు యుద్ధానికి వస్తున్నాయని తెలియజేశారు. ఇంతమంది ఏకమై తన మీద యుద్ధానికి వస్తున్నారని, పెత్తందారులకు బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 21వ రోజు మంగళవారం విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చెల్లూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష కూటమిపై నిప్పులు చెరిగారు. ప్రజలను మోసాలతో వంచడమే చంద్రబాబు పని అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు వెనకాల ఈరోజు ఒక కాంగ్రెస్ ఉంది, ఈరోజు ఒక బీజేపీ ఉంది. ప్రత్యక్షంగా ఒకరు, పరోక్షంగా ఒకరు మద్దతిస్తా ఉన్నారు. ఇదే చంద్రబాబుకు తోడుగా ఈరోజు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు, ఒక ఈనాడు ఉంది, ఒక ఆంధ్రజ్యోతి ఉంది, ఒక టీవీ5 ఉన్నాయి. వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఈరోజు వాళ్ళు చేస్తా ఉన్న కుట్రలున్నాయి, కుతంత్రాలున్నాయి, వాళ్ళు చేస్తా ఉన్న మోసాలున్నాయి, వాళ్ళు చెబుతా ఉన్న అబద్ధాలున్నాయి. ఇవన్నీ కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. కానీ ఈరోజు మీ జగన్ వెనకాల ఈరోజు ఆ ఎల్లో మీడియా లేదు, ఆ పార్టీలు లేరు. ఈ ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకమవుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, జగన్ గన ఇంటింటికి మంచి చేయకపోయింటే, జగన్ను ప్రతి ఇంట్లోనూ వాళ్ళందరూ తమ బిడ్డగా, తమ అన్నగా, తమ తమ్ముడిగా భావించకపోతే మరి ఇంతమంది తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరమేముంది అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా జగన్ ఒకే ఒక్కడు కాదు. నాకున్న ధైర్యం కోట్ల మంది మీరు అని కూడా ఈ సందర్భంగా సభగర్వం చెప్తా ఉన్నా. ఈ 58 నెలల పాలనలో మీ జగన్, మీ బిడ్డ ఇంటింటికి మనం చేసిన మంచి, నాకున్న నమ్మకం ఆ పైనున్న దేవుడు దయ. ప్రతి వర్గానికి మంచి చేశాం మనం, ప్రతి వర్గాన్ని మోసం చేసింది వారు. ఎన్నికల్లో ఈరోజు కురుక్షేత్రంలో తలబడతా ఉన్నాం. జగన్ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రాత్మక విజయానికి సొంతం చేసుకునేదానికి మీరంతా సిద్ధమేనా? తండ్రి ఆస్తిని కబ్జా చేసి చెల్లికి వాటా ఇవ్వకుండా అప్పులు ఇచ్చిన దుర్మార్గుడు జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. జగన్ పాలనలో రాష్ట్రం, ప్రజలు నష్టపోయారని అన్నారు. రైతుల పొలాల్లో సర్వేరాళ్లపైన జగన్ తన ఫోటో వేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చుక్కల భూముల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి భూములు కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
దేశంలో ఎక్కడ చూసినా శ్రీకాకుళం కార్మికులే ఉంటారని, తాము అధికారంలోకి వచ్చాక స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, రాయితీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందిస్తామని, వ్యవసాయంలో ఆధునిక సాగు విధానాలు తెచ్చి రైతులకు ఖర్చులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే 5 ఏళ్లలో ఎవరు ఊహించని విధంగా అభివృద్ధిని చేసి చూపిస్తామని అన్నారు. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని, డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని అన్నారు. శాశ్వతంగా ఇతనే ముఖ్యమంత్రిగా ఉంటారని విర్రవీగిపోయాడు. ఇంకో పక్క విధ్వంసానికి పాల్పడ్డాడు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, నామమాత్రం సంక్షేమం. కానీ ఎక్కడికక్కడ విధ్వంసం చేసి ఆ విధ్వంసం కూడా ప్రజావేదిక, ప్రజల డబ్బులతో కట్టిన ప్రజావేదికను కూల్చి అక్కడి నుంచి పాలన ప్రారంభించిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నా బాధ, నా ఆవేదన, రాష్ట్రం నష్టపోయింది, తిరిగి గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలనేది నా ఏకైక లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి మీ సహకారం కావాలి. నాకేం ముఖ్యమంత్రి పదవి కోసం కాదు. మళ్ళా ముఖ్యమంత్రి అయితే 14 సంవత్సరాల తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి, అది కాదు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. ఈ రైతు కష్టాలు తీరాలి. అన్ని వర్గాలు నష్టపోయాం, వారికి న్యాయం చేయడం కోసం నేను వచ్చాను. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు నేను నిర్దిష్టంగా విమర్శించడమే కాదు, ఏం చేయబోతాను కూడా మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా. రాష్ట్రంలో రైతులందరూ ఇబ్బందుల్లో ఉన్నారా లేదా? తమిళు అప్పుల పాలైపోయారా లేదా? ఆత్మహత్యలు చేసుకున్నారా లేదా? తీవ్రమైన సంక్షోభంలో వ్యవసాయ శాఖ ఉంది. నేను వస్తానే హామీ ఇస్తున్నా, గిట్టుబాటు ధర కల్పిస్తాం. మళ్ళీ పంట బీమా అమలు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తాం. ధాన్యం అమ్ముకునేదానికి ఇబ్బందులు పడకుండా ఏమేం చేయాలో చేస్తాం. ఒక వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా అభివృద్ధి చేస్తాం. ఇక్కడ ఒక్క వ్యవసాయాన్ని చేయడమే కాదు, ఏమైతే వ్యవసాయ ఆధార పరిశ్రమలు కూడా చేసి మా తమ్ముళ్లకు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క అక్వాకు కూడా ప్రాధాన్యత ఇస్తాం. ఇంకో పక్క ఆరో ఇచ్చినట్టు సబ్సిడీలు, ట్రాక్టర్లంతా కూడా కన్సెషన్తో ఇవ్వడం, యాంత్రీకరణ, వీటితో పాటు ప్రతి రైతుకి అన్నదాత కింద 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. జాబు రావాలంటే అది మన బ్రాండ్. గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి, అదే ఆయన బ్రాండ్. గంజాయి బ్యాచ్ అది, మన బ్యాచ్ ఉద్యోగాల బ్యాచ్, ప్రగతి బ్యాచ్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27వ తేదీన జరగనున్న పాలిసెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, పరీక్షల జిల్లా సమన్వయకర్త సిహెచ్ జ్యోతి తెలియజేశారు. పరీక్షల నిర్వహణకు కడపలో 9 కేంద్రాలతో పాటు పొద్దుటూరులో 7 కేంద్రాలు కలిపి మొత్తం 16 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆయా కేంద్రాల్లో 7,838 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని అన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవాలని అన్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ సంబంధిత పరికరాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదన్నారు. అలాగే కేంద్రాల్లో నిరంతర విద్యుత్, తాగునీరు, వరద ఎదుర్కోవడానికి అవసరమైన మందులు ఆయా శాఖ అధికారుల సహాయంతో సమకూర్చనున్నట్టు తెలియజేశారు. ఉదయం 11 గంటల తర్వాత విద్యార్థులను అనుమతించేది లేదని ఆమె వివరించారు. 27వ తేదీన పాలిసెట్ 2024 ఎంట్రన్స్ ఎగ్జాము రాష్ట్ర వ్యాప్తంగా 65 హెల్ప్ లైన్ కోఆర్డినేటింగ్ సెంటర్స్లో 159,699 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. అందులో వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప ప్రొద్దుటూరు నందు 2 కోఆర్డినేటింగ్ సెంటర్స్లో 16 కేంద్రాలలో 7,838 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. కడప పట్టణం నందు 3,454 మంది అభ్యర్థులు 9 కేంద్రాల్లో పరీక్షకు హాజరు కానున్నారు. ఈ పరీక్షకు పాలిసెట్ 2024 పరీక్షకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నట్లు అన్ని చర్యలు తీసుకుంటున్నాము.
ఈరోజు కలెక్టరేట్లో ఈ పాలసీ 2024 ఈ ప్రవేశ పరీక్ష గురించి కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళు మీటింగ్ నిర్వహిస్తున్నారు. మీటింగ్లో ఎవరెవరు పాల్గొంటున్నారంటే డిఎం అండ్ హెచ్ఓ, మున్సిపల్ కమిషనర్ తరపున వాళ్ళ సిబ్బంది, పోలీస్ వాళ్ళు, ఎందుకంటే ఎస్కార్ట్ కావాలి కాబట్టి క్వశ్చన్ పేపర్ ట్రంక్ బాక్సెస్ తీసుకెళ్లేటప్పుడు ఎస్కార్ట్ తరపున పోలీస్ సిబ్బంది, మరి రెవెన్యూ వాళ్ళు అబ్జర్వర్గా స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్ కింద వాళ్ళ తరపున అందరూ కూడా ఈరోజు కలెక్టరేట్లో సాయంత్రం 4 గంటలకి మీటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తము కడప పట్టణం నందు 9 కేంద్రాల్లో స్కూల్స్, కాలేజ్ కలిపి 9 కేంద్రాల్లో 3450 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. మరియు ప్రొద్దుటూరు పట్టణం నందు 4384 మంది అభ్యర్థులు 7 కేంద్రాల్లో హాజరవుతున్నారు. సో విద్యార్థులు ఈ పరీక్షకు వాళ్ళు బాల్ పాయింట్ పెన్ను, 2B పెన్సిల్ మాత్రమే తెచ్చుకోవాలి. రైటింగ్ ప్యాడ్లు అలాంటివి తెచ్చుకోకూడదు వాళ్ళు, ఎందుకంటే దాని మీద ఏమన్నా వాళ్ళు రాసుకొని వచ్చి ఉంటారు కాబట్టి అవన్నీ నాట్ అలౌడ్. క్యాలిక్యులేటర్స్, ఎలక్ట్రానిక్ వాచెస్, ఇతరమైనటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా అభ్యర్థులు తమ వెంట తెచ్చుకోకూడదు. తెచ్చుకున్నట్లయితే వాటిని బయటనే పెట్టేసి రావాల్సి ఉంటుంది. సెల్ ఫోన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించబడవు. సో పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు 1 గంట ముందుగానే చేరుకోవాలి. ఎందుకంటే పరీక్ష నిర్వహించేది ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష సమయము. సో పరీక్షా సమయం కంటే గంట ముందుగానే అభ్యర్థులు ఆ యొక్క సెంటర్స్కి, వాళ్ళకి కేటాయించబడినటువంటి సెంటర్స్కి వాళ్ళు చేరుకోవాలి. ఎందుకంటే పిల్లలు OMR షీట్, రెస్పాన్స్ షీట్ మీద వాళ్ళ డీటెయిల్స్ అన్నీ రాయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క సెంటర్స్ ఏ హాల్స్ వాళ్ళకి అలాట్ చేసారో అవన్నీ చూసుకొని ఒక ½ అన్ అవర్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి NRs ప్రకారము అభ్యర్థుల్ని ఐడెంటిఫై చేసేదానికి సదరు ఇన్విజిలేటర్స్ ఇవంతా వర్క్ ఉంటుంది. కాబట్టి 10 గంటలకంతా పిల్లలు ఎవరైతే పరీక్ష రాయాలనుకుంటున్నారో ఆ అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకి చేరుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ హాల్ టికెట్స్ ఈ నెల 22 నుంచి డౌన్లోడ్ అవుతున్నవి. పిల్లలందరూ హాల్ టికెట్ కంపల్సరీగా తెచ్చుకోవాలి. హాల్ టికెట్ లేనిదే వాళ్ళని పరీక్షకు అనుమతించబడరు. 10th క్లాస్ పిల్లలు కాబట్టి వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లలకి అకంపెయిన్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.